ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి బల్లవరం పక్కలో మన మున్సిపల్ ప్లాట్లు ఉన్నాయి, మున్సిపాలిటీకి సంబంధించినవి. ఆ ప్లాట్లకు సంబంధించి గతంలో వాళ్ళు ఒక 10 మంది ఎప్పుడో పాడుకున్నారు. పాడుకున్న తర్వాత వేలంలో పాడుకున్నారు. పాడుకున్న తర్వాత వాళ్ళు కొంచెం డబ్బులు కట్టి కొంచెం డబ్బులు కట్టలే. అప్పుడు వాళ్ళు మేమంతా మున్సిపాలిటీ నుంచి ఒక నోటీస్ ఇచ్చినారు, అంతా డబ్బులు కట్టండి మేము రిజిస్టర్ చేపిస్తాము అని. అప్పుడు వీళ్ళు మేము ఇంట్రెస్ట్ లేకోకుండా వడ్డీ లేకోకుండా లెక్క కడతాము, మాకు రిజిస్టర్ చేయండి అని అడిగినారు. ఎవరు? ఆ 10 మంది పాడుకునే వ్యక్తులు. అయితే ఆ రోజులో కమిషనర్ గారు ఏం చేసినారు? విత్ ఇంట్రెస్ట్తో కట్టమని చెప్పినారు. మేము కట్టము అనేసి కోర్టుకు పోయినారు. కోర్టుకు పోతే కోర్టు నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టించుకొని వీళ్ళకి రిజిస్టర్ చేయమని ఒక ఆర్డర్ వచ్చింది ఈ 10 మందికి. ఆ కోర్టు ఆర్డర్ ప్రకారం వీళ్ళు ఇంట్రెస్ట్ కట్టి రిజిస్టర్ చేయించుకున్నారు, సిద్ధపడినారు. సిద్ధపడిన తర్వాత కమిషనర్ గారిని కలిసినారు. సార్ మాకు కోర్టు ఆర్డర్ వచ్చింది కదా, మేము డబ్బులు కడతాము, ఇంట్రెస్ట్తో సహా కడతాము, మాకు రిజిస్టర్ చేయండి అని అడిగినారు. అయితే కమిషనర్ గారు పలకలే. ఎందుకు పలకలేదు అని అంటే, మన వరదరాజుల రెడ్డి గారు ఏరి కోరి తెచ్చుకున్నాడు కదా ఈ కమిషనర్ను. ఈయన ఒక్కొక్క ఈ 10 ప్లాట్లకు సంబంధించి ఒక్కొక్క ప్లాట్కు 4 లక్షలు డిమాండ్ చేసినాడు. ఇది వాస్తవం. 10 ప్లాట్లకు 40 లక్షలు డిమాండ్ చేసి పాపం వాళ్ళు, సార్ మేము 3.5 లక్షలు ఇస్తాం, తీసుకొని మాకు రిజిస్టర్ చేపియండి, ఒక్కొక్క ప్లాట్కు 3.5 లక్షలు ఇస్తామని చెప్పినా కూడా కమిషనర్ గారు ఒప్పుకోలే. 4 లక్షలు ఇస్తేనే నేను రిజిస్టర్ చేపిస్తా అని ఈ మధ్య కాలంలో 15-20 రోజుల నుంచి ఈ రోజుకి సుమారుగా ఒక 7-8 ప్లాట్లు కూడా నాకు తెలిసి రిజిస్టర్ అయినాయి. 1-2 ఏమన్నా కావాల్సినది ఉంది. ఇంకా ఇటువంటి అవినీతి పరుల్ని పెట్టుకొని మున్సిపల్ కమిషనర్ను ఇంత దందా జరుగుతూ ఉంటే కూడా వరదరాజుల రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఎమ్మెల్యే గారు, సార్ ఎమ్మెల్యే గారు మీరు ప్రతిరోజు మున్సిపాలిటీకి పోతున్నామంటారు, 10 నుంచి 1 గంట వరకు కూర్చుంటున్నామని మీ వాట్సాప్లలో మీ గ్రూపులలో పంపిస్తున్నారు, మేము కూడా చూస్తూ ఉన్నాం. ఒక చిన్న విషయం, మీరు 10కి పోతున్నారు, కూర్చుంటున్నారు, పాపం ఏదో ఒక అధికారి 5 నిమిషాలు 10 నిమిషాలు లేటుగా వస్తే ఆ రిజిస్టర్ తెప్పించుకొని హాజరుపట్టి ఉంటుందే, ఆ రిజిస్టర్ తెప్పించుకొని ఆబ్సెంట్ వేస్తున్నావు పెద్దయినా, అది కాదు చేయాల్సింది. పాపం 5 నిమిషాలు ఏదో ఒకటి సబ్బందులో జరిగి ఉంటాయి, వాళ్ళకి మాత్రం ఆబ్సెంట్లు వేస్తున్నావు, అవి కాదు ఆబ్సెంట్లు వేయాల్సింది. ఇది పెద్దయినా మీ కమిషనర్ భాగవతము. మీకు తెలియకోకుండా మీరు తెచ్చుకునే కమిషనరు ఈ విధంగా ఒక్కొక్క ప్లాట్కు 4 లక్షలు తీసుకుంటా ఉంటే దీంట్లో ఎవరికి భాగం ఉంది? మీకు తెలియకుండా జరిగిందా? ఎట్లా జరుగుతుంది మీకు తెలియకోకుండా? ప్రతిరోజు మీరు మున్సిపల్ ఆఫీస్కి పోతున్నారు. ఎక్కువ శాతం ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మీరు ఎక్కువ శాతం మున్సిపాలిటీలోనే ఉంటున్నారు. ఈ మున్సిపాలిటీలోనే మీ కళ్ళ ముందరనే ఇంత అవినీతి జరుగుతూ ఉంటే ఇంకా లేని ఆఫీసులు, మీరు పోని ఆఫీసులు ఇంకెంత జరుగుతూ ఉంటుంది? రిజిస్టర్ల ఆఫీసులో కావచ్చు, స్టేషన్లు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఇంకా మార్కెట్ యార్డ్లో కావచ్చు, ఏ ఆఫీసులో అయినా ఇంకా ఎంత దందా జరుగుతూ ఉంటుంది. నువ్వు పోయి పొద్దున్న లేచి ఆడ కూర్చుంటున్నావే, ఏదానికి కూర్చుంటున్నావు వరదరాజు రెడ్డి గారు? ఈ దందా జరిపేదానికా? నీ కమిషనర్ అవినీతి జరిపినాడా లేదా? 100% జరిగింది ఈ ఫ్లాట్లలో. నిన్న కూడా జరిగినాయి. 606 జరిగింది నిన్న రిజిస్టర్, 609 ఫ్లాట్ జరిగింది, 612 నిన్న జరిగింది రిజిస్ట్రేషన్ జరిగింది. 4 లక్షలు ఇస్తే గాని ఒప్పుకోలే ఈ కమిషనర్. దీనిపైన నేను CDMAకి ఫిర్యాదు చేయబోతున్నా. మా ఎంపీ లెటర్ ద్వారా, మా ఎక్స్ ఎమ్మెల్యే లెటర్ ద్వారా, మా ఎక్స్ చైర్మన్ లెటర్ ద్వారా CDMA గారికి ఫిర్యాదు చేస్తున్నా. దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలా? ఇటువంటి ఎవరిని తెచ్చుకొని ఇటువంటి అవినీతి పరుని మున్సిపాలిటీకి తెచ్చి ఇటువంటి మంచోడని చెప్తావు నువ్వు. ఈ కమిషనర్ భాగవతం ఇది ఫస్ట్ చెప్తానా, ప్రతిరోజు ఒకటి వస్తుంది. ఎన్నో విషయాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు 3 కాదు. నువ్వు ఈ లబ్ధిదారులతో విచారించుకుంటేది ఏముందిలే, నీకు తెలియకుంటే కదా.
నీకు తెలిసే జరిగింటుంది అనుకుంటున్నా నేను. ఒక్కొక్క ప్లాట్కు 4 లక్షలు పెద్దయినా 40 లక్షలు ఎత్తినాడు మీ కమిషనర్. దీంతో ఎవరికి భాగం ఉందో మీరే వెల్లడించాల. ఇటువంటి తప్పుడు కమిషన్ను తెచ్చుకొని మీరు పరిపాలన చేస్తా ఎన్నో విషయాలు ఇతని ద్వారా మీరు అన్ని తప్పుడు పనులు చేపిస్తున్నారు. 1 కాదు 2 కాదు. కాబట్టి దీనిపైన తక్షణమే విజిలెన్స్ ఎంక్వైరీ చేపియాలా, ఇతన్ని సస్పెండ్ చేపియాలా. మీరు కూడా సస్పెండ్ చేయించకపోతే మేము కూడా సిడిఎంఏ గారికి ఫిర్యాదు చేయబోతున్నాం. ఇతన్ని సస్పెండ్ చేయాలా, లేదంటే కోర్టు కూడా పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం.